గణేశాయ నమః. రావి, తులసి, మర్రి, వేప, మారేడు వంటి చెట్లను దేవతా వృక్షాలుగా పూజించటం మన సాంప్రదాయం. అలాంటి ఒక దేవతా వృక్షం అనంతపురం జిల్లాలోని గూటిబైలు గ్రామంలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చెట్టే కదా. దీనిలో అంత విశేషం ఏముంటుంది అనుకుంటున్నారా? త్రిమూర్తి స్వరూపంగా భావించే ఈ మర్రి చెట్టుకి కొన్ని వందల సంవత్సరాల చరిత్రే ఉంది. సుమారు 660 సంవత్సరాల వయసున్న ఈ చెట్టు ఏకంగా 8.5 ఎకరాల స్థలంలో దాదాపు 6869 ఊడలతో వ్యాపించి ఉండటం ఒక అద్భుతం. అందుకే ఇది ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ మర్రి చెట్టుకి తిమ్మమ్మ మర్రిమాను అని పేరు రావటానికి తిమ్మమ్మ అను పతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ అన్నది భక్తుల విశ్వాసం. 1394లో వెంకటప్ప మంగమ్మ అను దంపతులకు ఈ తిమ్మమ్మ జన్మించింది. బుక్కపట్నం సంస్థానాధీశులైన పెదరాసు వీరయ్య గారి మనవరాలైన ఈ తిమ్మమ్మను గూటిబయలు సంస్థానాధీశులైన బాలవీరయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. తన భర్తతో పాటుగా ఎన్నో సామాజిక సంక్షేమాల్లో పాల్గొని ప్రజల మన్నన పొందింది. ఒకానొక సమయంలో బాలవీరయ్యకు కుష్ఠువ్యాధి సోకటంతో ఆ ఊరు పెద్ద అయిన గంగరాజు వారిని ఊరు నుండి వెలివేశాడు. ఆనాటి నుండి తన భర్తతో పాటుగా ఊరు బయట ఉన్న ఒక పశువుల పాకలో తలదాచుకుని నిరంతరం పతి సేవలోనే జీవనం సాగించింది. కొంతకాలానికి వీరయ్య కాలధర్మం చెందగా అప్పట్లో ఉన్న ఆచారం ప్రకారం తిమ్మమ్మ తన భర్తతో పాటు సతీ సహగమనానికి సిద్ధపడింది. చితిలో దూకేందుకు ఎత్తు కోసం అక్కడ 4 ఎండిన మర్రి కర్రలను నాటారట. ఆశ్చర్యంగా ఈశాన్య దిశలో నాటిన మర్రికర్ర కొంతకాలానికి చిగురించి మహావటవృక్షంగా మారింది. ఎండిన మర్రికర్ర చిగురించటము, అది కూడా మహామానుగా మారటం అనేది నేటికి అంటు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఏ మర్రి చెట్టుకైనా మానులు భూమిలో వ్యాపించటం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ ఈ మర్రి చెట్టు మానులు మాత్రం భూమిలో ఎంతలా వ్యాపించాయంటే దానికి కిందకు వెళ్తే అది ఒక చెట్టులా కాకుండా ఏకంగా ఒక దట్టమైన వనాన్ని తలపించేలా ఉంటుంది. అన్ని ఊడల మధ్య అసలు దాని మొదలు తెలుసుకోవటం అసాధ్యం. అందుకే తిమ్మమ్మ పాతివ్రత్య మహిమకు నిదర్శనమైన ఈ చెట్టుని ఒక చెట్టులా కాకుండా ఆమె ప్రతిరూపంగా భావించి అక్కడే ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మించి ప్రజలు ఎంతో భక్తితో కొలుస్తున్నారు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.